హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సడన్గా ఫీవర్ వస్తుందండి నా కొడుకు అయితేని. అప్పటి వరకు ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంకా వన్స్ ఎప్పట్లాగానే పడుకోబెట్టాను. ఇంకా చూడండి, ఒళ్ళు కాలిపోయి 104 105 వరకు ఫీవర్ వెళ్ళిపోయింది. 2-3 డేస్ అయితే ఇంక ఇంట్లో ఉన్న పారాసిటమాల్తో మేనేజ్ చేశాను. కానీ ఇంక నా వల్ల అయితే అవ్వలేదు. వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాను. వాడికి తెలియకుండానే మోషన్స్ అయిపోయినాయి అనమాట. అమ్మ, నాకు చాలా భయం వేసింది. దట్ సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా భయం పట్టుకుందనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళగానే మేడం అయితే నేను చెప్పిన అన్నిటికి మెడిసిన్ అయితే రాశారు. ఓయ్ బాబోయ్ దేవుడా, ఎంత ఎక్స్పెన్స్ ఉన్నాయో తెలుసండి. ఎంత మెడిసిన్ రాశారో నాకే తెలియదు అన్నట్టుగా రాసి పడేస్తారు. ఇంక ఈ మెడిసిన్ కాస్ట్ చెప్తే అయ్యో దేవుడా అనుకుంటారు మీరు. మంత్ ఎండ్లో మనం ఎంతో కొంత సేవింగ్ పెట్టుకోవాలండి. ఎంత ఎమర్జెన్సీ పని వస్తుందో మనకే తెలియదు. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ఇలాంటివి పాటిస్తూ ఉండాలి. ఎవరిని అప్పు అడుగుతాని చెప్పండి, ఎవరు ఇస్తారు, ఎవరు కూడా వాళ్ళకి మంత్ అంటేనే చెప్తారు. ఇంకా ఓఆర్ఎస్ఎల్ కూడా రాశారు, WHO సంబంధించిందే. ప్యాకెట్లు అయితే తాగట్లేదని చెప్పి ఇదైతే రాశారు. ఇంకా మోషన్స్ తగ్గడానికి అని చెప్పి ఇంకా వాడికి టానిక్స్ ఇవన్నీ రాశారు. పాపం ఇవన్నీ తాగడానికి వాడికి ఇంకెంత బాధగా ఉంటుందో.